ఇంకా పవిత్రని ఆది గుడ్డిగా నమ్ముతున్నాడు. నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్తే నీకెక్కడ విలువుంటుంది? నీకంటూ ఏం గౌరవం ఉంటుంది? పవిత్ర ఆడించినట్టు ఆడడానికి, ఏడుస్తూ కూర్చోడానికా నువ్వు ఆ ఇంటికి వెళ్లేది? వద్దమ్మా, నా మాట విను. డాడీ, నేనింతకు ముందులా కాదు. చావంచుల దాకా వెళ్ళి తిరిగొచ్చిందాన్ని. గతంలోలా బాధపడుతూ, భయపడుతూ, రిక్వెస్ట్ చేస్తూ, గొడవలు చేస్తూ, ఏడుస్తూ ఉండే సంజనని కాదు. అవతలి వాళ్ళని భయపెట్టి, బాధపెట్టి ఏడిపిస్తాను. నా జోలికెవరైనా వస్తే తాట తీస్తాను. ఇప్పటిదాకా ఆ పవిత్ర గేమ్ ఆడింది. ఇక నుంచి నేను గేమ్ స్టార్ట్ చేస్తాను. పవిత్రని నిద్ర కూడా పోనివ్వను. ఇది కదా నా సంజన బేబీ. నువ్విలా ఉండాలనే నా ఆకాంక్షమ్మా. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో అన్ని నీ చేతుల్లోకి తీసుకుంటావన్న నమ్మకం నాకొచ్చింది. వెరీ గుడ్ సంజన. మీరు కోరుకున్నట్టే అంతా జరుగుతుంది డాడీ. నువ్వెంతే కాన్ఫిడెన్స్తో ఉండు సంజన. నువ్వు ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యేలోగా పవిత్ర ఎగ్జిట్ అయ్యే రూటు నేను వేస్తాను. శివయ్య, టీ తీసుకో. ఏమండి, టీ తీసుకోండి. ఏమండి, పవిత్ర బాగా గుర్తొస్తోంది. ఒక పూట వెళ్ళి చూసొద్దామండి.